హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. చెలియ కోసం పార్ట్ 3. మౌర్య వెళ్ళేసరికి పార్క్లో వెయిట్ చేస్తూ ఉంది సునీత. మౌర్య రాగానే తను పరిగెత్తుకుంటూ దగ్గరకు వచ్చింది. ఓయ్, నువ్వు అసలు మనిషివేనా? నిన్ను సిన్సియర్గా లవ్ చేశాడు మా కిట్టు. లవ్వు లవ్వు అని నీ చుట్టూ తిప్పుకొని ఆఖరికి వాడిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటున్నావా? నీకు అసలు మనసాక్షి అనేది ఉందా? మీ ఇద్దరిది సిన్సియర్ లవ్ అనుకున్నాను కదా, వాడి కొంప ముంచావు కదా సునీత అంటూ సునీతని చూడగానే ఆవేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడాడు రవి. నువ్వు కాస్త ఆగరా, అన్నిటికీ తొందరేనా? విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా కిట్టు చెప్పింది మాత్రమే విన్నావు. మరి మనం రెండో వైపు వాళ్ళ మాట కూడా వినాలి కదా. అందుకే మనం వచ్చే ముందే సునీతకు మెసేజ్ పెట్టాను ఇక్కడ వెయిట్ చేయమని అని చెప్పాడు మౌర్య. అదేంట్రా అలా అంటావు? కిట్టు మన ఫ్రెండు, 4 ఏళ్ల నుంచి వాడిని చూస్తున్నాం. వాడేంటో మనకు తెలియదా? అంటే ఈ సునీత చెప్పేది నిజం, వాడు చెప్పేది అబద్ధమా అంటూ కోపంగా అన్నాడు రవి సునీతని చూస్తూ. నువ్వు అన్నది నిజమే, కిట్టు గురించి మనకు బాగా తెలుసు. అలాగే సునీత గురించి కూడా కాస్త తెలుసుకుందాం. ఇప్పుడు ఏమైంది? ఒక 5 నిమిషాలు మాట్లాడితే వచ్చే నష్టమేం లేదు కదా అంటూ సునీతకి దూరంగా ఉన్న బెంచి చూపిస్తూ కూర్చోమని చెప్పి సునీతకి కాస్త దగ్గరలోనే కూర్చున్నారు మౌర్య రవి. ఇప్పుడు చెప్పు సునీత, కిట్టుని ఎందుకు అలా హర్ట్ చేసేలా మాట్లాడావు అని అడిగాడు మౌర్య చాలా నెమ్మదిగా. అది కాదు మౌర్య, మా ఇంట్లో మా లవ్ విషయం తెలిసిపోయింది. కిట్టు గురించి నేను ఎంత చెప్పినా నాన్న వాళ్ళు వినడం లేదు. పైగా నాన్న బెదిరిస్తూ ఆ కిట్టుని మర్చిపోకపోతే విషం తాగి చస్తాను అని బాటిల్ చేతిలో పట్టుకొని నా ముందు చిన్న సైజు యుద్ధమే చేశాడు. కరెక్ట్గా ఆ టైంలోనే కిట్టు ఫోన్ చేశాడు. మా నాన్నకి ఏం చెప్పాలో ఎలా కన్విన్స్ చేయాలో తెలియక నాన్న చేతిలో ఆ పాయిజన్ బాటిల్ చూసేసరికి భయమేసి కిట్టుకి తర్వాత అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని ముందు నాన్నని సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే కిట్టుని హత్య చేసేలా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను లవ్ చేయలేదు అని మాట్లాడాను. దాంతో కిట్టు కోపంతో ఫోన్ పెట్టేశాడు. మా నాన్న పాయిజన్ బాటిల్ పక్కన పెట్టేశారు. నాన్నని ఆ పరిస్థితి నుంచి తప్పించి కిట్టుకి ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయడం కూడా మానేశాడు. ఎన్నోసార్లు నేనెందుకు అలా చేశానో చెప్పాలని అనుకున్నా, కిట్టు వినడం లేదు. పైగా నన్ను మోసం చేసిన దాని కింద జమ కట్టేశాడు అంటూ బాధపడింది సునీత. అంటే ఇప్పుడు కిట్టుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు మౌర్య. కిట్టుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, అలా అని మా నాన్నని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. కిట్టు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. నా జీవితంలో కిట్టుకి తప్ప ఇంకొకరికి స్థానం లేదు. కానీ ఈ ఇద్దరిని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఒకవైపు నాన్న అలా ఉన్నాడు, ఇంకోవైపు కిట్టు ఇలా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అంటూ బాధపడింది సునీత. ఐఎమ్ సారీ సునీత అని ఎవరో ఇద్దరు చెప్పినట్టు వినిపించింది సునీతకి. ఒకరిది ఎదురుగా ఉన్న రవిది, మరి ఇంకొక వాయిస్ అని చుట్టూ చూసేసరికి తనకి కాస్త దగ్గరలోనే కనిపించాడు కిట్టు. కిట్టును చూడగానే జరిగిందంతా మర్చిపోయి ఒక్క క్షణంలో కిట్టుని చేరింది సునీత. ఐఎమ్ సారీ కిట్టు, ఆ రోజు నా పరిస్థితి వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఇంకా సునీత ఏదో చెప్పలోగానే సారీ చెప్పాల్సింది నువ్వు కాదు సునీత, నేను. నువ్వేంటో తెలిసి కూడా నువ్వు ఆ క్షణంలో ఎందుకలా మాట్లాడావో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు నేనే ఏదేదో ఊహించుకొని నిన్ను నా మాటలతో బాధ పెట్టాను. రియల్లీ ఐఎమ్ సారీ సునీత అని సిన్సియర్గా అన్నాడు కిట్టు. మన మధ్య ఈ సారీలేంటి అని ఆయన నువ్విక్కడ అంటూ ఆశ్చర్యంగా అడిగింది సునీత. నేనే కాల్ చేసి రమ్మన్నాను. విషయం ఏదైనా సరే మాట్లాడుకోకుండా ఉంటే ఎప్పటికీ సమస్య పరిష్కారం కాదు. నీ బాధ ఏదో నువ్వు, వీడి బాధ ఏదో వీడు పడుతూ ఉంటే మీ ఇద్దరు ఎప్పటికీ దూరంగానే ఉంటారు. అందుకే నేను ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. నీ మాటలన్నీ వాడు వినేలా కాల్ కనెక్ట్ చేశాను. తన తప్పు అర్థం చేసుకొని ఇలా వచ్చాడు అని చెప్పాడు మౌర్య. మంచి పని చేశావు మౌర్య, నాలాగా నువ్వు కూడా సునీతను అపార్థం చేసుకోకుండా మంచి పని చేశావు అన్నాడు రవి. నువ్వే కాదురా, సునీతని నేను కూడా అపార్థం చేసుకున్నాను. కానీ మౌర్య, నువ్వు చాలా గ్రేట్. ఎంత పాజిటివ్గా ఆలోచించావు సునీత గురించి అని అన్నాడు కిట్టు మెచ్చుకోలుగా. సరే సరే, ఇప్పుడు ఇదంతా కాదు కానీ సునీత ప్రాబ్లం ఏంటో నీకు తెలిసింది కదా. నువ్వు వాళ్ళ నాన్నని కన్విన్స్ చెయ్యి. అంతవరకు సునీత నీకోసమే ఎదురు చూస్తుంది. పరిస్థితి అర్థమైంది కదా. వాళ్ళ నాన్న మీ పేరెంట్స్ ఒకసారి మీట్ అయ్యేలా చెయ్యి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పటికీ కాకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు మౌర్య.
సునీత, కిట్టు, రవి సంతోషంగా మౌర్య వైపు చూశారు. చిరునవ్వుతో ఇక నేను వెళ్తాను, నాకు చాలా పనులున్నాయి అంటూ అందరికీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు మౌర్య. ఇక మరోవైపు మరుసటి రోజు ఉదయాన్నే శివకృష్ణ గారి ఆపరేషన్కి ఏర్పాట్లు చేశారు. శక్తికి చాలా కంగారుగా ఉంది. ఏం చెప్పి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి? ఒకవేళ ఏదైనా చెప్పి బయటకు వెళ్ళినా నేను ఎప్పటికి తిరిగి రాగలను? అంతవరకు నాన్నను ఎవరు చూసుకుంటారు అని తనలో తాను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంది శక్తి. ఏం కాదమ్మా, బావగారి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, నువ్వు కంగారు పడకు అంటూ శక్తి టెన్షన్ చూసి చిన్నగా చేతిపైన చేయి వేసి చెప్పింది సుమిత్ర. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సుమిత్రని హత్తుకొని గట్టిగా ఏడ్చింది శక్తి. ఇప్పుడేమైంది శక్తి? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమి కాదని చెప్తున్నాను కదా, నువ్వు అలా చూస్తూ ఉండు, సాయంత్రం కల్లా బావగారు సంతోషంగా నవ్వుతూ కళ్ళు తెరుస్తారు అని ఓదార్పుగా చెప్పింది సుమిత్ర. అదే జరగాలని కోరుకుంటున్నాను పిన్ని అంటూ కిరణ్ ఎక్కడున్నాడా అని చుట్టూ చూసింది శక్తి. డాక్టర్తో మాట్లాడుతూ కనిపించాడు కిరణ్. అక్కడి నుంచే చూశాడు కిరణ్ శక్తి వైపు ఏంటి అన్నట్టు. ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది శక్తి. డాక్టర్తో మాట్లాడిన తర్వాత శక్తి దగ్గరకు వచ్చాడు కిరణ్. అక్క, 1/2 అవర్ అంతే, ఒక అరగంటలో పెదనాన్న గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. సర్జరీ చేసే ముందు పెదనాన్న రెడీ చేయాలి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, 10 నిమిషాల్లో వస్తాను అని ఒక్క క్షణం ఆగి, ఒకసారి పెదనాన్నకి కనిపిస్తావా? ఆయన్ని చూసి నిన్ను చూస్తే ఆయనకి ధైర్యంగా ఉంటుంది అన్నాడు కిరణ్. దాంతో మౌనంగా కిరణ్ని అనుసరించింది శక్తి. ఆపరేషన్కి తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు శివకృష్ణని. శక్తి లోపలికి వెళ్ళగానే అక్కడి స్టాఫ్ కాసేపు పక్కకు వెళ్ళారు. 5 నిమిషాల్లో వెళ్ళండి, త్వరగా మాట్లాడేసి అని చెప్పి. నాన్న కంగారు పడకు, అంతా మంచే జరుగుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నాన్న, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది అన్నది శక్తి శివకృష్ణ గారి భుజం మీద తల పెట్టుకొని. శక్తి తనకు ధైర్యంగా ఉండాలని మాటలు చెబుతుంది, కానీ శక్తి మొహం చూస్తేనే అర్థమవుతుంది శివకృష్ణకి ఎంత బెంగగా ఉందో తనకి అని. నేను బాగానే ఉన్నాను, కంగారు పడను, నా గురించి నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు తల్లి, నువ్వు బాగుండాలి, క్షేమంగా ఉండాలి అని ఒక్క మాట చెప్తాను విను అని శక్తి తలకి తన తలని ఆనించి, ఈరోజు ఉన్న కఠిన పరిస్థితులు రేపటికి ఉండవు, రేపటి రోజున మనం సంతోషంగా బ్రతకాలి అంటే ఈరోజు ఉన్న కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా శక్తి? నీకు శక్తి అనే పేరు ఊరికే పెట్టలేదు. ఎవరి జీవితం పూలబాట కాదు. ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కఠిన స్థితిలో ఉన్నా ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నీకు ఆ పేరు పెట్టాను. నా మాటలు నీకు అర్థమవుతున్నాయి కదమ్మా, ఎందుకో ఇలా చెప్పాలనిపించింది నాకు అన్నాడు శివకృష్ణ. నాన్న అంటూ శివకృష్ణను హత్తుకుంది శక్తి. మళ్ళీ ఈ తీయని ఆలింగనం తనకి తన జీవితంలో దొరుకుతుందో లేదో అని బాధతో, భయంతో. అక్కడ ఉన్న శక్తి పరిస్థితి ఇది అని కిరణ్కి అర్థం కాకపోయినా శివకృష్ణ ఆరోగ్యం గురించి భయపడుతుంది అని అనుకున్నాడు కిరణ్. అందుకే శక్తి దగ్గరికి వచ్చి, అక్క, నువ్వు ఇలా దిగులు పడినట్టు ఉంటే పెదనాన్న ధైర్యంగా ఉంటాడా? నువ్వు పెదనాన్నకు ధైర్యం చెప్తావని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే పెదనాన్న ఎలా సంతోషంగా ధైర్యంగా ఉంటాడు? అర్థం చేసుకో అక్క అన్నాడు కిరణ్. అవునరా, నేను బాధపడకూడదు. నిజంగా నాన్న చెప్పిన మాటల్ని ఈ క్షణం నుంచి ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఈరోజు నాకున్న కష్టం రేపుండదు, ఈరోజు ఉన్న కఠిన పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. నేను చేయాల్సిందల్లా ఒక్కటే, ఆ పరిస్థితులను తప్పించుకోవడం కాదు, వాటికి ఎదురు నిలబడి ధైర్యంగా ఉండగలగడం. ఆ ఒక్కటి చేస్తే చాలు, రోజు మారినట్టు కష్టం కూడా తీరిపోతుంది అని దృఢంగా అంది శక్తి. అది మా అక్క అంటే, ఇలా ఉండాలి. కానీ ఏమైంది, నిన్నటి నుంచి ఏదోలా అయిపోయావు? ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, అన్నీ అవే చక్కబడిపోతాయి. పెదనాన్న చెప్పాడు కదా, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు అని. పెదనాన్న హ్యాపీగా ఆపరేషన్ చేయించుకొని నవ్వుతూ రావాలి. వచ్చాక మనం తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఎన్ని ప్లేసెస్ అనుకున్నాం ఇద్దరం తిరిగి రావాలని. కాశీకి వెళ్ళాలి, రామేశ్వరంకి వెళ్ళాలి, నువ్వు నాకు ఎన్ని చెప్పావు, అన్నీ కలిసి టూర్ కొట్టేద్దాం. నీకేమో దేవుడి మీద భక్తి, నాకేమో కొత్త ప్లేసెస్ చూడాలని ఆసక్తి అంటున్న కిరణ్ మాటలకి చిరునవ్వుతో చూశాడు శివకృష్ణ. తన అక్క పరిస్థితిని అర్థం చేసుకొని తోడుగా ఉన్న కిరణ్ని చూసి ముచ్చటేసింది శివకృష్ణకి. నాకొక మాట ఇవ్వరా, రేపు ఏదైనా పరిస్థితులలో అనుకోకుండా నేను దూరం అయితే మీ అక్క చెయ్యి విడవకురా అని అడిగాడు శివకృష్ణ.
శివకృష్ణ మాటలకి కిరణ్ ఎమోషన్ అయ్యాడు. కానీ వెంటనే తేరుకొని, సరే నీకు మాటిస్తున్నా, అక్క బాధ్యత నాది. అక్క సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. అలా అని నాకిప్పుడే బాధ్యతలు హ్యాండ్ ఓవర్ చేయకు. చెప్పాను కదా, చాలా టైం ఉంది. పైగా నేను ఇంకా చిన్నవాడినే. అప్పుడే నా మీద బరువు బాధ్యతలు పెట్టకు పెదనాన్న అంటూ నవ్వాడు కిరణ్. అంతలోనే అక్కడికొచ్చింది నర్స్. ఆపరేషన్కి టైం అవుతుంది అండి అని. జాగ్రత్త నాన్న, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది శక్తి చిరునవ్వుతో. నిన్నట్నుంచి మాయమైన చిరునవ్వులు శక్తి మొహంలో చూడగానే చాలా ఆనందంగా అనిపించింది శివకృష్ణకి. వెళ్ళొస్తాను అంటూ నవ్వుతూ అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు శివకృష్ణ. శివకృష్ణ అటు వెళ్ళగానే దిగులుగా అయిపోయింది శక్తికి. వెంటనే కిరణ్తో పాటు బయటకొచ్చింది. ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా అని వెయిటింగ్ ఏరియాలో సుమిత్ర పక్కన కూర్చుంటూ కళ్ళు మూసుకుంది శక్తి. ఆ రోజు ఉదయం అతను ఫోన్ చేసినప్పుడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, సరిగ్గా రాత్రి 7 గంటలకి నువ్వు నా హాస్పిటల్ ముందర ఒక క్యాబ్ ఉంటుంది. క్యాబ్ నెంబర్ సెండ్ చేస్తా. నీతో పాటు ఎవరూ రావడానికి వీల్లేదు. ఏం చేస్తావో ఎలా చెప్పుకుంటావో నాకు అనవసరం. నువ్వు మాత్రమే ఆ క్యాబ్లో కూర్చో. ఆ తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేశాడతను. ఇక నాగేంద్ర ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు కట్టేసి ఇంకా మిగిలిన 3 లక్షలు సుమిత్ర చేతికిచ్చి ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ ఏరియాలో కూర్చొని ఉన్నాడు. దాదాపు 2 గంటల తర్వాత డాక్టర్ బయటకొచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఆయన స్పృహలో లేరు. రేపటి వరకు అబ్జర్వేషన్లో ఉంచుతాము అని చెప్పి వెళ్ళిపోయాడు. నాగేంద్ర సంతోషంగా సుమిత్ర దగ్గరకు వచ్చి, అన్నయ్యకి ఆపరేషన్ బాగా జరిగిందంట. అబ్జర్వేషన్లో ఉంచాలంట. ఒకరోజు ఉండాల్సి వస్తుందేమో. నేను అన్నయ్యకు ఆపరేషన్ సక్రమంగా జరిగితే గుడికి వెళ్ళాలని అనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అని సుమిత్రకి చెప్పి కిరణ్ వైపు చూసి వాళ్ళిద్దరిని చూసుకో అన్నట్టు చెప్పి బయటకు వెళ్ళాడు నాగేంద్ర. ఆపరేషన్ బాగా జరిగింది అన్న మాటకి శక్తి, సుమిత్ర, కిరణ్ సంతోషపడ్డారు. హమ్మయ్య అంటూ శక్తి హాయిగా ఊపిరి పీల్చుకుంది. చెప్పాను కదా శక్తి, నీకు అంతా బాగుంటుందని. అనవసరంగా దిగులు పెట్టుకొని ఒకటే బాధపడ్డావు అంటూ శక్తి చుట్టూ చేతులు వేసి ప్రేమగా చెప్పింది సుమిత్ర. అక్క, పెదనాన్నని ఒకరోజు వరకు మనం చూడ్డానికి వీలు కాదేమో. రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఇక్కడే ఉంటాను అన్నాడు కిరణ్. కానీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిందన్న సంతోషం కాసేపు కూడా నిలవలేదు శక్తికి. ఇప్పుడు అసలు విషయం ఎలా చెప్పాలని టెన్షన్గా చూసింది. ఏంటక్క, రూమ్కి వెళ్ళమన్నాను కదా, ఇంకా ఇక్కడే కూర్చొని ఏం చేస్తున్నావు అని సుమిత్ర వైపు చూసి, అక్కని తీసుకెళ్ళు. మీ ఇద్దరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు కిరణ్. అది కాదురా, మీకు ఒక విషయం చెప్పాలి, కానీ ఇలాంటి సందర్భంలో చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అన్నది శక్తి. ఏంటక్క అని అడిగాడు కిరణ్. సుమిత్ర కూడా అలానే చూసింది శక్తి వైపు, ఏం చెబుతుందో అని. 2 months బ్యాక్ నేను ఒక కంపెనీలో జాబ్కి అప్లై చేశాను. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు నాకు ఒక లెటర్ వచ్చింది. విషయం ఏంటంటే వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు. ఒక 10 రోజుల ముందే నేను జాయిన్ అవ్వాల్సింది. లెటర్ లేట్గా వచ్చింది. రేపే లాస్ట్ డేట్ జాయిన్ కావడానికి అని చిన్నగా ఒక్కో మాట నిదానంగా చెప్పింది శక్తి. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? ఏంటో క్లియర్గా చెప్పు అన్నది సుమిత్ర. నేను జాబ్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను పిన్ని అని చెప్పింది శక్తి. ఇప్పుడా, ఈ పరిస్థితుల్లోనా అని అడిగింది సుమిత్ర. అది కాదు పిన్ని, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం తప్ప వేరే దారి లేదు. 15 లక్షలు వేరే వాళ్ళని అడిగి ఇప్పించుకున్నాను. ఆ అప్పు తీర్చాలి. అంతకంటే నాకు మార్గం లేదు. నాన్నకి డబ్బు కేవలం 3 లక్షలే అని చెప్పాను. ఆయన కంగారు పెట్టడం ఎందుకని. కనీసం అప్పైనా తీర్చాలి కదా అన్నది శక్తి. సుమిత్ర, కిరణ్ ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. కానీ నా దిగులంతా నాన్న గురించే. నేను జాబ్కి వెళ్ళి అక్కడ సెట్ అయ్యి ఏదైనా ఫెసిలిటీ చూసుకొని నాన్నను తీసుకెళ్తాను అంతవరకు అంటూ ఆగిపోయింది శక్తి. అడగాల వద్దా అని. ఎందుకంటే నాగేంద్ర శివకృష్ణకి సొంత తమ్ముడు కాదు. ఆయన చుట్టరికం పేరుతో ఇప్పటి వరకు బాగానే ఒకరికొకరు అండగా ఉన్నారు. అలా అని ఇప్పుడు నాన్న బాధ్యతను తీసుకోమని ఎలా అడగాలి అని మదనపడుతూ అడగలేకపోయింది శక్తి. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.